హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బియ్య పిండితో మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. అది కూడా ఆయిల్ పీల్చకుండా చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉండే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనము వెన్న కానీ నెయ్యి కానీ వాడుకున్నా సరే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి మురుకులు. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైరర్ పెట్టేసుకొని 3 కప్పుల బియ్య పిండిని జల్లించి వేస్తున్నాను. బియ్య పిండి ఎంత సాఫ్ట్ గా ఉన్నా సరే మళ్ళీ జల్లించుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండే ఉంటుందండి. కాబట్టి పిండిని ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి. 3 కప్పుల బియ్య పిండిని కూడా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ ఇలా జల్లించేస్తున్నాను. ఇందులోనే 1 కప్పు శనగపిండి కూడా వేసుకొని జల్లిస్తున్నాను. మొత్తం పిండిని ఇలాగే జల్లించేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము ఇలాగే వేసుకోకుండా ఇలా అరచేతిలో వేసి నలిపి వేసామంటే ఈ వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది. 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవచ్చు. తెల్లవి కానీ నల్లవి కానీ ఏవైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా పొడి పదార్థాలన్నీ కలుపుకోవడం వల్ల అన్ని కూడా బాగా కలిసిపోతాయి. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇందులో మనకు ఉప్పు కారం అన్ని సరిపోయినట్లయితే మురుకుల్లో కూడా ఉప్పు కారం అనేది సరిపోతుంది. చూసారు కదా, ఈ పిండి చెక్ చేస్తే సరిపోతుంది. వేడివేడిగా కాంచుకున్న ఆయిల్ ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు పిండిలో వేస్తే ఇలా నురగలు వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే చేతులు పెట్టకుండా స్పూన్ సాయంతో ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వేసుకున్న ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ పిండికి పట్టుకున్న తర్వాత మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలాగా చేయాలి. ఉండలాగా చేస్తే ఇలా రావాలి. ఇలా రాకుంటే ఇంకొద్దిగా వేడివేడి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లనీళ్ళు కాకుండా వేడివేడిగా బాగా మరగ కాంచిన నీళ్లతో కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చల్లనీళ్లతో కాకుండా మరగ కాంచిన నీళ్లతో కలుపుకోవడం వల్ల ఈ మురుకులు అనేటివి చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. పిండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడిలాడుతూ ఇలా కనిపిస్తున్నప్పుడే మనం పిండిని ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటుంది. చేతిని నీళ్లతో తడిపేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా గోరువెచ్చగా ఉంది పిండి అనేది. చేతిని నీళ్లతో తడిపేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అనేది చేతులకి తగలకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్ గా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. లూజ్ గా ఉంది అనుకోండి ఆయిల్ ని పీల్చేస్తాయి మురుకులు అనేటివి. కాబట్టి ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి చేసుకొని మురుకులు గొట్టాన్ని తీసేసుకోవాలి. ఇందులో వేసే ప్లేట్ అనేది మరి చిన్న రంధ్రాలు కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో వాము జీలకర్ర వేసాం కదా, కిందికి దిగవు, సన్న రంధ్రాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ మురుకులు గొట్టం లోపల ఆయిల్ రాసేసుకోవాలి. అప్పుడే పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనము మురుకులు పిండిని కలిపేసుకొని సిలిండర్ షేప్ లోకి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో నింపేసుకోవాలి. మరి నిండుకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని ఇలా నింపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత కూడా మనము చాలా బాగా టైట్ గా పెట్టుకోవాలి. లూజ్ గా పెట్టామంటే ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఆయిల్లో ప్రెస్ చేస్తున్నాము, ఆయిల్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గట్టిగా పెట్టేసుకోవాలి మూతలు. పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పిండి వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మురుకుల్ని. కొద్దిగా గట్టి పడిన తర్వాతే గరిటె సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, మనకు ఫ్రై అయ్యే కొద్దీ కిందికి అడుగు వెళ్ళిపోతూ నొరకలు తగ్గిపోతాయి. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు మినపప్పు కానీ, పుట్నాల పప్పు కానీ, లేకుంటే శనగపిండి కానీ ఇవేమీ అవసరం లేకుండా కేవలం బియ్యం పిండితో చాలా కరకరలాడే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే మురుకుల్ని మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మీకు గుల్లగా ఎలా వచ్చాయి అనేది కూడా మీకు ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 3 కప్పుల పొడి బియ్య పిండి వేసుకొని జల్లిస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క కప్పు వేస్తున్నాను. పిండిని మాత్రం జల్లించే చేసుకోవాలి, పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా, 3 కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే జల్లించేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ వాము కూడా వేస్తున్నాను. ఇలా అరచేతిలో వేసి నలిపి వేసుకున్నామంటే వాము ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి పిండికి బాగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. తెల్లవి నల్లవి ఏవైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ లేకుంటే ఆయిల్ అయితే వేడివేడిగా ఉన్న ఆయిల్ ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ పిండికి పట్టే విధంగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పిండి మనకు చూడటానికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనం వేసుకున్న నెయ్యి అనేది కరెక్ట్ గా ఉన్నట్లు. ఒకవేళ తగ్గింది అనుకునేటైతే ఇంకొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసినప్పటికి కూడా ఇలా ఉండలాగా వచ్చేస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లనీళ్లు కాకుండా బాగా నీళ్లను మరగ కాంచుకోవాలండి. బాగా నీళ్లను మరిగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక స్పూన్ సాయంతో కానీ గరిటె సాయంతో కానీ కలుపుకోవాలి. డైరెక్ట్ గా చేయి పెట్టకూడదు, ఎందుకంటే నీళ్లను బాగా మరిగించుకున్నాం కాబట్టి చాలా బాగా కాలుతూ ఉంటాయి నీళ్లు. కాబట్టి ఇలా స్పూన్ సాయంతో పిండికి కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి నీళ్ళు అనేవి వేసుకోకూడదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఇక్కడ కొలత అనేది చెప్పలేదు అనుకోకండి. ఇక్కడ నీళ్ళు అనేది నేను 4 కప్పుల వరకు వేడి చేసుకున్నాను. ఎన్ని నీళ్ళు అయితే పడితే అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా సాఫ్ట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. ఒకసారి మీకు ఉండలాగా కూడా చేసి చూపిస్తున్నాను. ఇంత సాఫ్ట్ గా ఉండాలి పిండి అనేది. అంతవరకు కొద్ది కొద్దిగా వేడి నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయాలి. పిండి అనేది కొద్దిగా బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. పిండి అనేది ఇంకొద్దిగా వేడిగా ఉంది. మనకు చెయ్యి పెట్టేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఒకవేళ చేతులు మరీ వేడిగా ఉంటే ఇంకొద్దిసేపు వేడి చేయాలి. లేకుంటే చేతిని ఏదన్నా చల్లనీళ్ళలో చేయి పెట్టేసుకుని పిండిని కలిపేస్తే సరిపోతుంది. ఎక్కువ వేడి తగలకుండా ఉంటుంది చేతికి. పిండి మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్ గా ఉండాలి. మరి గట్టిగా కలుపుకున్నామంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ లూజ్ గా కలుపుకున్నామంటే మనకు అంత క్రిస్పీగా రావు. ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి మురుకులు. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. గట్టిగా కానీ మరీ లూజ్ గా కానీ ఉండకూడదు. ఇలాగే కొద్ది కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలాగా చేస్తే సరిపోతుంది ఈ పిండిని. పిండి చూసారు కదా, ఇలా సాఫ్ట్ గా ఉండేటట్టు కలిపేసుకున్నాను. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీకి పిండి అనేది వచ్చేసింది. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్ లోకి తీసుకోవాలి. పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇలా ఉన్నప్పుడే మనకు ప్రెస్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్ లోకి చేస్తున్నాను. మనం తీసుకున్న మురుకుల గొట్టంలో పిండి పట్టే విధంగా ఇలా సన్నగా చేసుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మురుకుల గొట్టాన్ని తీసుకున్నాను. మురుకుల గొట్టం లోపల ఇలాంటి రంధ్రం ఉన్న ప్లేట్ ని వేసుకున్నాను. స్టార్ షేప్ లో ఉన్నది. మరి చిన్న రంధ్రాలు కాకుండా కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్నది మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మురుకులు గొట్టానికి పెట్టేస్తున్నాను. మరి సన్న రంధ్రాలు పెట్టేసుకున్నారనుకోండి, ఇందులో మనం వాము వేసాము. వాము అనేది కిందికి దిగదు. ఇప్పుడు దీని లోపల ఆయిల్ రాసేస్తున్నాను.
పిండి పెట్టి కిందికి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా పిండి అనేది జరుగుతుంది కిందికి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్నాం కదా మురుకుల పిండిని సిలిండర్ షేప్ లోకి తీసుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో 1/2 వంతు నింపేస్తున్నాను. మరి నిండుకు పెట్టేసినా సరే మూత అనేది సరిగా పట్టదు, కాబట్టి 1/2 వంతు నింపేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత అనేది గట్టిగా పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ప్లేట్ లో నిలబెట్టి పెట్టుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పండేసి పెట్టామంటే పిండి అనేది కిందికి దిగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కవర్ ని తీసుకున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇలాంటిదైనా తీసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ కవర్ అయితే ఉంటుంది కదా, ఆయిల్ కవర్ ని కట్ చేసుకొని దాని మీద కూడా మనం ఇలా మురుకుల్ని పిండేసుకోవచ్చు. మురుకుల్ని డైరెక్ట్ గా ఆయిల్ లో ప్రెస్ చేయకుండా ఇలా ఆయిల్ కవర్ కి లైట్ గా ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న మురుకులుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజుని బట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక్కొక్కటిగా చేతితో తీసేసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. కొంతమంది చేతితో తీసి ఆయిల్లో వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు, చేతి మీద ఆయిల్ పడుతుంది, ఇంకా ఆయిల్ ఏమన్నా వేడిగా ఉంటుంది కదా, బాగా వేడి తగులుతుంది అనేసి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వారైతే చిల్లులు గరిటె ఉంటుంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రివర్స్ చేసి ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసి ఆయిల్లో జాగ్రత్తగా వదిలేసుకోవచ్చు. చేతితో వేసుకోగలము అనుకునే వారైతే ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి అప్పుడే ప్రెస్ చేసి వేసుకోవడం కంటే కూడా ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి. ఒక వాయి ఫ్రై అయ్యేలోపు మరొక వాయిని కూడా ఇలా రెడీ చేస్తాం కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటి ఇలా చేతితో తీసి కాగుతున్న ఆయిల్లో వేస్తే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను, వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఒక సైడ్ నుంచి వదులుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రం ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్ లో పెట్టేసామంటే మురుకులు ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి, అంత క్రిస్పీగా రావు. గరిటె అనేది వెంటనే పెట్టకూడదు, కొద్దిగా గట్టిపడి అలాగే నొరగలు కూడా లైట్ గా తగ్గుతాయి. అప్పుడు మనం గరిటె సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి. ఎక్కడన్నా మురుకులు లైట్ గా అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే గరిటె సాయంతో కొద్దిగా ప్రెస్ చేసామంటే ఈజీగా ఉడిచేస్తాయి. మెత్తగా ఉన్నప్పుడు మాత్రము విడిగా తీయడానికి ట్రై చేయకూడదు. చూసారు కదా, అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు నొరగలు కూడా బాగా తగ్గిపోయాయి కదా. ఇలా వచ్చిన తర్వాత మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని పక్కకు తీయేస్తున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. నేనైతే అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ లో వచ్చేసాయో. కేవలం బియ్యం పిండితో చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.